కరిగిన స్వర్గం. ఈ కథను రచించిన వారు శ్రీ గండికోట బ్రహ్మాజీరావు గారు. వాళ్ళు చిన్న స్వర్గం నిర్మించుకున్నారు. స్వర్గం అంటే ఏమిటి? ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, చదువుకోవడానికో మంచి పుస్తకం. ఇవి చాలా మందికి అందుబాటులో ఉంటాయి. వీటికన్నా ఎన్నో మంచి సదుపాయాలు జరిగినా గర్వం, పొగరు మొత్తనం, ఒంటరితనం ఇలాంటివి స్వర్గాన్ని కూడా నరకం చేస్తాయి. మన వాళ్ళు నిర్మించుకున్న స్వర్గం చాలా మంచి పునాదుల మీద లేచింది. వాళ్ళు ఒకరితో ఒకరు జట్టీలు పడరు. ఒకరంటే ఒకరు అభిమానపడతారు. అందులో ఒకరు పెద్ద అంతస్తులో ఉన్నాడని, మరొకరు చిన్నవాళ్ళని భేదం కూడా వాళ్ళకి తెలీదు. అయినా ఆ ఇల్లు స్వర్గమని చెప్పడానికి ఎలా వీలవుతుంది? అక్కడి నుంచి నరకానికి మారిపోయేటప్పుడు వాళ్ళు మునుపున్నది స్వర్గమేనని నమ్ముతారు. ఈ స్వర్గం ఎక్కడో లేదు. స్టేషన్కి, సిటీ బస్టాప్కి 100 గజాల దూరంలో ఉంది. రామాలయానికి, కూరల బజారుకి దగ్గరలో ఉంది. బడులకు, కాలేజీలకు పోవడానికి ఇబ్బంది అక్కర్లేదు. అన్నిటికన్నా ముఖ్యం కాఫీ హోటళ్లు, సినిమా థియేటర్లు ఇవన్నీ చాలా దగ్గరే. ఇంతకీ ఆ స్వర్గసీమ విజయవాడ మహానగరంలో సత్యనారాయణపురం స్టేషన్కి 100 గజాల దూరంలో ఉంది. ఆ ఇల్లు తూర్పు దిక్కుగా ఉంది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ, పెద్ద గేటు ఉన్నాయి. గేటు తలుపు తెరవగానే 20 అడుగుల స్థలం విడిచిపెట్టి ఉంది. ఎదురుగుండా పెద్ద హాలు, 2 పడగ్గదులు, వంటగది, భోజనాల గది, స్టోర్ రూము ఉన్న పెద్ద వాటా ఉంది. అందులో ఎవరో పెద్ద అద్దెలిచ్చే ఆఫీసర్లు సంవత్సరమో 6 నెలల్లో ఉండి బదిలీ అయిపోగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళని ఈ స్వర్గంలోని వాళ్లుగా గుర్తించడం లేదు. పెద్ద వాటాకు ఆనుకుని దక్షిణం వైపు ముందు వాటా ఉంది. దానిలో 2 గదులున్నాయి. 2 ఒకే సైజువి. 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు ఉన్నాయి. ఆ వాటాలో 8 సంవత్సరాల క్రితం రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన రంగారావు గారు, వారి భార్య మంగమ్మ గారు, వారి పెళ్లి కావలసిన అమ్మాయి శాంత ఉంటున్నారు. ముందు గది పడకలకి, వెనక గది భోజనాలకి ఉపయోగిస్తున్నారు. ఆ వాటా వెనకనే ఆదిత్య వాళ్ళు ఉంటున్నారు. ఆదిత్య అంటే మగపేరు కాదు, మగవాళ్లతో సాటిగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయి. బీకాం పాస్ అయింది. ఆమె కన్నా పెద్దవాడు సుబ్బారావు. మనిషి పూర్తిగా అమాయకుడు. అతనికి 28 సంవత్సరాలు వచ్చాయి. హై స్కూల్ చదువు కూడా సరిగా లేనందున అతనికేం గవర్నమెంట్ నౌకరీ దొరకలేదు. వాళ్ళ నాన్నగారి ఆఫీసులో వాళ్ళు రిక్రియేషన్ క్లబ్ పెట్టి అందులో సుబ్బారావుకి అటెండర్ ఉద్యోగం ఇచ్చి నెలకో 750 ముట్ట చెప్తారు. అతని చెల్లెలు ఆదిత్యకి ఓ 500 ప్రైవేట్ కంపెనీ వాళ్ళిస్తారు. ఈ 2 పిల్లలను పెట్టుకుని వాళ్ళ అమ్మ 6 సంవత్సరాల కింద ఈ ఇంట్లో వచ్చి దిగారు. ఆవిడది కొంచెం స్థూలమైన ఒళ్ళు, పైగా ముణుకుల నొప్పులు. మనిషి సహాయం లేంది నడవలేరు. ఉదయం ఎవరూ లేవకముందే పెరటి వాకిట్లో స్నానం చేసుకుని తన మానాన్న తను పడుకుంటారు. వారానికోసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి రావడానికి ప్రళయమవుతుంది. 2 మనుషులు ఆసరా ఇచ్చి ఆమెను రిక్షాలో కూర్చోబెడతారు. వచ్చేటప్పుడు అదే తంతు. ఎవరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆవిడ మాత్రం దొరుకుతారు. వాళ్ళ వాటా చిన్నదే. ఒక పడగ్గది, చిన్న పంచ. అదే వాళ్ళకి భూతల స్వర్గం. అన్నిటికన్నా 3వ వాటా లేక 4వ వాటా చాలా చిన్నది. 12 అడుగుల పొడుగు, 8 అడుగుల వెడల్పు ఉన్న వసారాకే తలుపు, ద్వారబంధం పెట్టినట్టుంటుంది. దానికి కిటికీలు లేవు, వెంటిలేటర్లు లేవు. 2వ పక్క ద్వారం కూడా లేదు. తలుపు తీస్తే వెలుతురు, లేకపోతే చీకటి. అందులో 2 ఏళ్ల కింద చిన్నశెట్టిగారు కుటుంబంతో వచ్చి దిగారు. సాధారణంగా వైశ్యులంటే సంపన్నులని అనుకుంటారు. కాని అందుకు భిన్నంగా అతను చాలా సామాన్య స్థితిలో ఉన్నారు. అతని భార్య చాలా మంచి మనిషి. ఆవిడే అతని సంపద. వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలైతేనే రత్నమాణిక్యాలే. రంగారావు గారు ప్రతి ఉదయం 3 గంటలకి నిద్రలేచి పువ్వులు తేవడానికి వెడతారు. వీధిలో ఎవరి పెరళ్లలో ఉన్న చెట్టు కొమ్మలు పైకి వస్తే నందివర్ధనం పువ్వులు, రాలిన పారిజాతం పువ్వులు తీసుకువస్తారు. తెచ్చిన పూలన్నీ లెక్కపెట్టి భద్రంగా ఉంచుతారు. మరొక 15 గంటలో పాల మనిషి పాలపొట్ల ఇంట్లో పడేసి వెళ్ళిపోతుంది. తర్వాత పని మనిషి అంట్లు తోమడానికి వచ్చి గుమ్మాలు కడిగి ముగ్గులు పెడుతుంది. ఆ సరికి అతని భార్య మంగమ్మగారు లేచి
కాల్యాలు తీర్చుకుని స్నానం చేసి కుళాయి నీళ్లు నింపడం మొదలు పెడతారు. ఉదయం 6 గంటలయ్యేసరికి వాళ్ళమ్మాయి శాంతి లేచి తన పనులు పూర్తి చేసుకుని 8:30కి తయారయ్యేసరికి రంగారావు గారు కూడా కూతురుతో పాటు భోజనం చేస్తారు. మంగమ్మగారు భోజనం చేసేసరికి 11 కావస్తుంది. వీధిలో ఉన్న బడ్డీ దుకాణం నుంచి అద్దెకి తెచ్చిన నవల రంగారావు గారు చదివి తర్వాత మధ్యాహ్నం వేళ విశ్రమిస్తారు. ఆదిత్య గారింట్లో ఉదయం నుండి సంరంభమే. 8 గంటలకు సుబ్బారావు ఏదో తిని ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఆదిత్య తొందరగా వంట చేసి 8:30కి భోజనం చేసి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మగారు తర్వాత భోజనం చేసి బడ్డీ దుకాణం నుంచి తెచ్చిన నవల చదువుకుంటూ పడుకుంటారు. చిన్నశెట్టి గారి గురించి చెప్పడానికి చాలా ఉంది. ఆయన వయసుల కుటుంబానికే చెందిన లక్ష్మీదేవి మాత్రం వాళ్ళింటి గడప తొక్కడానికి మొహమాట పడుతుంది. స్వతంత్రంగా కిరాణా దుకాణం పెట్టుకుని వ్యాపారం చేయడానికి బదులు అతను ఒక పెద్ద కిరాణా దుకాణంలో ఉద్యోగం చేస్తున్నారు. అతనికి వచ్చే ఆదాయం ఇల్లు గడపడానికి ఏం సరిపోతుంది? అందుచేత అతని భార్య కొంచెం దూరంలోనే ఒక బడ్డీ దుకాణం నడుపుతోంది. మొగుడు పెళ్లాలు ఈ విధంగా శ్రమపడుతూ ఉన్నదానిలోనే సంసారం నడుపుకుంటూ మాణిక్యాల్లాంటి 3 పిల్లల్ని పెంచుకుని వస్తున్నారు. పగలేదో విధంగా గడిచిపోతుంది. కాని ఆ రాత్రి ఆ గది అందరూ పడుకోవడానికి చోటివ్వదు. పెరట్లో ఇనప మంచం వేసి దానిమీద 2 పిల్లల్ని పడుకోబెట్టి తాను మాత్రం వాలు కుర్చీలో పడుకుని రాత్రి గడిపేస్తారు. గాలి వెలుతురు లేని గదిలో శెట్టిగారి భార్య వాళ్ళ పెద్దమ్మాయి పడుకుంటారు. వర్షాకాలంలో వాళ్ళందరూ ఆ గదిలో కిక్కిరిసిన 2వ తరగతి రైలు పెట్టెలోని ప్రయాణికులకు మళ్ళీ గడుపుతారు. చలికాలం సరే వచ్చిన కొత్తలో ఒక కుటుంబం వాళ్ళకి మరో కుటుంబం వాళ్ళకి అభిప్రాయ భేదాలు వస్తూ ఉండేవి. చిన్న మాట పట్టింపులుండేవి. వానివల్ల మామూలుగా గడపవలసిన నిత్య జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడి వాతావరణంలో అశాంతి కనిపించేది. అది వాళ్ళందరూ గ్రహించినట్టున్నారు. అందుకే అందరూ ఒకే కుటుంబంలో బంధువులుగా కలిసిమెలిసి ఉంటూ ఆ ఇంటిని భూతల స్వర్గం అని పిలిచారు. శెట్టిగారి పిల్లలు రంగారావు గారిని తాతగారని, మంగమ్మగారిని బామ్మగారని, సుబ్బారావు గారి తల్లిని అమ్మమ్మగారని పిలిచి స్కూల్లో చెప్పిన ఇంగ్లీష్ రైమ్స్ వాళ్ళకి వినిపించి సందడిగా ఉండేవారు. ఆదిత్య ఉదయం 8:30కి పోతే తిరిగి రాత్రో వచ్చేది. అకౌంట్స్ క్లర్క్గా కంపెనీలో పనిచేస్తూ బండెడన్ని బ్యాలెన్స్ షీట్స్ ఇంటికి తెచ్చుకునేది. ఏ రాత్రో 12 గంటల వరకు సరిపడినవి సరిపోగా మిగిలిన వాటిని రంగారావు గారి మీద పడేసి, మామయ్య గారు కొంచెం చూడండి, ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఇవి సరిపడి చావడం లేదు అనేది. అతను ఆ రోజు నవలను చదవడం మానేసి ఆదిత్య తెచ్చిన పని పూర్తి చేసేవారు. ఇక శాంతి సంగతి చెప్పాలంటే ఆ పిల్లకి ఆటే పని ఉండేది కాదు. ఆమె సాయంకాలం 5ంటికే వచ్చేసేది. ఆమె తల్లికి సాయం చేసో బజారుకు పోయి సామాన్లు తెచ్చో కాలం గడిపేది. సెలవు దొరికితే ఆదిత్యతో కలిసి విధిగా సినిమాకి వెళ్లేది. ఏ పర్వానికో పండగకో 2 స్నేహితురాండ్రు రామాలయానికి వెళ్లి వచ్చేవారు. ఇంట్లో ఈ 3 వాటాలకి కాపుగా ఆదిత్య అమ్మగారు ఉండేవారు. సుబ్బారావు మధ్యాహ్నం భోజనానికి వచ్చి 4 గంటలకి ఉద్యోగానికి పోయేవాడు. మళ్ళా రాత్రి ఏ 10కో వచ్చి భోజనం చేసి 6 బయట మంచం వేసుకుని పడుకునేవాడు. వచ్చిన కొత్తలో చిన్నశెట్టిగారికి పెద్ద చిక్కు వచ్చి పడింది. బడ్డీ దుకాణం కోసం చక్కిలాలు, నువ్వుండలు మొదలైనవి కొనుక్కొచ్చి పొట్లాల్లో ఉంచుకుంటే బిలబిలమనే ఆ వాటాల్లోని ఎలుకలన్నీ వచ్చి తినిపోతుండేవి. దాంతో అతనికి వెర్రెత్తినట్టయింది. ఏం చేయడమో బోధపడ్డం లేదు. 2 వారాల్లో రమారమి 50 రూపాయల వరకు సామాన్ నష్టపోవడంతో అతనికి మతిపోయింది. అప్పుడు ఈ ఎలకల్ని చంపడం తప్పనిసరి అయింది. చిన్నశెట్టిగారు వచ్చిన తర్వాత ఎలకల బాధ ఈ విధంగా తొలగిపోయింది. ఇటువంటి భూతల స్వర్గం మీద జనవరి 31వ తారీఖున మధ్యాహ్నం పూట ఆకాశం మీద నుండి కూలినట్టు ఆటం బాంబు ఒకటి పడింది. ఆ క్షణంలో ఆ స్వర్గం తునకలైపోయింది. ఇంతకాలం ఆ 3 ఇళ్ల వాళ్లకి ఇంటి యజమాని ఎవరో తెలీదు. ప్రతి నెల అద్దె వాళ్ల తమ్ముడు గారికి ఇవ్వడమే వాళ్ళకి తెలుసు. దిగినప్పుడు చెల్లించిన అద్దె కన్నా ఇప్పుడు 2.5 రెట్లు అధికంగా చెల్లించినా ఎందుకు ఈ ఆకస్మికమైనటువంటి సంక్షోభం కలిగింది? 3 వాటాల వాళ్లకి 3 కార్డులు వచ్చాయి. ఇంటి యజమాని మే మొదటి వారంలో ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోతున్నాడని ఈ కార్డును 3 నెలల నోటీసుగా భావించి
మే 1వ తారీఖు సాయంత్రానికల్లా అన్ని వాటాల వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని ఆదేశం వచ్చింది. అంతవరకు కళకళ్లాడుతున్న అందరి ముఖాల్లోనూ ఒక్కసారిగా కత్తివేటుకు కూడా నెత్తురుచుక్క కనిపించలేదు. ఏదో ఉపద్రవం వచ్చి ఏమి చేయడమో తెలియకుండా మనుషులంతా గుమికూడినట్టు వాళ్ళు సాయంకాలం చాపలు వేసుకుని కూర్చున్నారు. ఏం చేయడం, ఎక్కడికి వెళ్లడం అన్న మాటలు తప్ప మరేవీ వినిపించలేదు. రంగారావు గారింటికి ప్రతి నెల విడవకుండా గుంపులుగా చుట్టాలు వచ్చి ఒక్క పూటైనా భోజనం చేయందే వెళ్లరు. ఆ ఇల్లాలు బంధుప్రీతితో వచ్చిన వాళ్ళందరికీ వండిపెట్టి మర్యాదగా సాగనంపుతుంది. ఆ ఇంట్లోనే వాళ్ళ ఆడపిల్లలు పురుళ్ళు పోసుకుని సుఖంగా చంటిపిల్లల్నెత్తుకుని వెళ్ళిపోయారు. చీకు చింత లేకుండా, రేపటికేమవుతుందో అన్న ఆందోళన లేకుండా కలిగింది తింటూ, మనసుకు నచ్చింది చదువుకుంటూ, వీలైతే సత్కాలక్షేపం చేసి, లేకపోతే ఆవరణలో ఉన్న అశోక వృక్షం కింద మంచం వేసుకుని నిశ్చింతగా ఉండడం రంగారావు గారికి అలవాటైపోయింది. అటువంటి ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు దూరమైపోతోంది. ఆదిత్యకి, శాంతికి ఆఫీసులు దగ్గరగా ఉండడం, సినిమాలు, బజార్లకి కలిసి వెళ్లే అవకాశం కలగడం చాలా బావుండేది. ఇల్లు వదిలిపెట్టి వెళ్లాలనే వార్త తెలియగానే వాళ్లకేదో చెప్పరాని భయం మనసులో నిలిచింది. ఇక శెట్టిగారి సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆ సాయంకాలం నుంచి ఎవరికి వారు వేరువేరుగా, అందరూ కలిసి ఒక గుంపుగా ఇళ్ళు ఏవైనా ఆ ప్రాంతాల్లో దొరుకుతాయేమో అని అన్వేషించడానికి వెళ్లారు. ఇరుకుగా ఉండే వాటాలు, మురికి కాలవల కంపు, దోమల బెడద, ఇవన్నీ ప్రతి వాటాకి అనుబంధమైన సుగుణాలు. వీటితో ఏదో విధంగా బాధపడినా ఇల్లు గలవాళ్ల కోపిష్ఠులనో, ప్రతి చిన్న పొరపాటికి పెద్ద గోల చేసేవాళ్లనో తెలిసి వాళ్లు వేటిని నిశ్చయించుకోలేకపోయారు. ఇంటిగల ఆయన తమ్ముడు ఈ మధ్యనే చాలా విశాలమైన ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశారు. ఇంట్లో ఉన్న నలుగురికి 3 పెద్ద గదులు, భోజనశాల, కిచెను, స్టోర్ రూము, టీవీ చూడ్డానికి చాలా పెద్ద గది ఉన్నాయి. ఉన్నట్టుండి ఆదిత్యకు ఒక ఆలోచన తట్టింది. శాంత, మనిద్దరం పై ఇంటాయన దగ్గరికి పోయి వాళ్ళ టీవీ గదిని మన 2 కుటుంబాలకు అద్దెకివ్వమని అడుగుదాం. ఏదో విధంగా మనం కాలం గడపొచ్చు. వాళ్ళు 500 వరకు అద్దె అడిగినా ఇద్దరం కలిపి ఇవ్వగలం కదా అంది. పక్కనే ఉన్న రంగారావు గారు ఆ మాటలు విని, ఇంతకాలం మీరు చదువుకున్న వాళ్ళని, తెలివితేటలు ఉన్నవాళ్లని నేను అనుకున్నాను. కానీ ఇంత బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. వాళ్ళందరూ సంపన్నులు, లక్ష్మీదేవికి అనుంగు బిడ్డలు. వాళ్ళ స్నేహితులు వస్తే వాళ్లతో కలిసి టీవీ చూడడానికి కట్టించుకున్న గదిలో మనల్ని, మన చింకి చేపల్ని, విరిగిపోయిన మంచాల్ని వాళ్ళు రానివ్వడానికి సుముఖులుగా ఉంటారని మీ అభిప్రాయమా అన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్క ఇల్లు కూడా నచ్చక వాళ్ళు బాధపడుతున్నారు. తిన్న తిండి ఎవరికీ వంట పట్టడం లేదు. ఇల్లు ఎక్కడ దొరుకుతుందనే ఆలోచనలో వెర్రెత్తిపోతున్నారు. చిన్న చిన్న సదుపాయాలు వాళ్ళకి నచ్చి ఈ భూతల స్వర్గం విడవలేక కుమిలిపోయారు. ఒక్కొక్కప్పుడు శాంత ఓ ప్రశ్న వేసేది. నాన్నగారు, మనం ఇంత ఇబ్బంది పడుతున్నామని ఇంటాయనకి తెలిస్తే బహుశా మరేదో ఇల్లు చూసుకుంటారేమో. ఆ మాటలు విన్న రంగారావు గారికి నవ్వాలో ఏడ్వాలో తెలిసి రాలేదు. కాలం కొంప మునిగిపోయినట్టు పరిగెడుతూనే ఉంది. క్యాలెండర్లోని రోజులు దొర్లిపోతూ ఏప్రిల్ నెల 15వ తారీఖు వచ్చింది. ఆ వేళ రాత్రి 3 కుటుంబాల వాళ్ళు ఆవరణలో కూర్చుని అంతవరకు చేసిన ప్రయత్నాలన్నీ పునర్విమర్శించుకున్నారు. రంగారావు గారు చూసిన ఇళ్లల్లో ఒక్కటి కూడా వాళ్ళకి నచ్చలేదు. అయితేనే వాళ్ళ దగ్గరి బంధువులొకరు ఈ మధ్య ఓ పెద్ద ఇల్లు కట్టించుకున్నారు. అందులో ఒక భాగం అన్ని సదుపాయాలతో ఉన్నది వాళ్ళకివ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వచ్చిన చిక్కల్లా ఆ ఇల్లు శాంత పనిచేసే చోటుకి చాలా దూరంగా ఉండడమే. దేవాలయాలు, సినిమా థియేటర్లు, బజారు ఒకటేమిటి, అన్నీ శ్రమ పడితే కాని దొరకవు. వీటన్నిటికీ ఆయన అట్టే బాధపడలేదు. అప్పుడు ఆదిత్య అడిగింది, మామయ్య గారు, మీకొచ్చిన ఆటంకం ఏమిటి? అప్పుడాయన చిన్న శ్లోకం చదివి అర్థం చెప్పారు. పులులు, ఏనుగులు తిరిగే అడవి చాలా మంచిది. నేలను గడ్డిపరుచుకుని పడుకోవడంలో తప్పులేదు. నారచీరలు కట్టుకున్నా ఆనందంగానే ఉంటుంది. కాని బంధువుల మధ్య ధనం లేని జీవితం గడపడం కన్నా నికృష్టమైన పని లేదు. అతని మాటలు విని ఎవరూ మరి ప్రశ్నలు వెయ్యలేదు. ఒక 10 నిమిషాల తర్వాత అతనే మళ్ళీ అన్నారు,
ప్రస్తుతానికి ఇంతకు మించి మరే ఇల్లు లేదు కాబట్టి ఈ ఇంట్లో దిక్క తప్పదు. తర్వాత ఆదిత్య తాను చూసిన ఇళ్లన్నీ గుర్తుకు తెచ్చింది. చాలా ఇళ్లల్లో వాళ్ళ అమ్మగారికి కొంచెం కూడా సదుపాయం లభించదు. ఒకటి కాదనుకుంటే ఒక్క వాటా మాత్రం ఒక మాదిరిగా ఉంది. ఆ ఇంటావిడికెవరూ లేరు. ఇంట్లో అద్దెకి దిగిన వాళ్ళు ఆవిడ కోసం తాము ప్రతిరోజూ వండుకునే వంటలో కూర, పచ్చడి, పప్పు, పులుసు మొదలైన వేరే తెచ్చివ్వాలి. ఆవిడ అన్నం మాత్రమే వండుకుంటుంది. ఈ పద్ధతి ఎవరికీ నచ్చలేదు. కలిగినాడు వండుకుంటాం, లేనినాడు కలో గంజో పోసుకుని దినం వెళ్లబుచ్చుతాం. శాస్త్ర ప్రకారం ఆవిడకి ప్రతి పూట 4 పదార్థాలు చేసి పెట్టడం చాలా కష్టమైన పనే. అంతేకాకుండా మేడ మీద వాటాల్లో అద్దెకుంటున్న స్టూడెంట్లు కొంతమంది ఇల్లు చూడ్డానికి శాంత, ఆదిత్యలు వెళ్ళినప్పుడు వెకిలిగా నవ్వడం, వెర్రివెర్రి జోకులు వేయడం మొదలైన పనులు చేశారు. ఈ 2 బాధలకు తట్టుకుంటే ఆ వాటా బాగానే ఉంది. అంతకు మించి మరేదీ సరిపడా లేదు. ఇక చిన్నశెట్టిగారి విషయంలో చాలా చిక్కులు వచ్చి పడ్డాయి. ఈపాటి ఆపాటి వాటాలు అయితే అద్దె చాలా హెచ్చుగా ఉండడం, చిన్న వాటాలైతే మరీ అన్యాయంగా ఉండి కనీసం స్నానానికైనా అనుకూలంగా ఉండేవి కావు. ఒక ఇల్లు మాత్రం బడ్డీ దుకాణానికి దగ్గరగా కనిపించింది. ఇంట్లో పెరటిగోడల మీద రేకులు దింపి కట్టించిన ఒక చిన్న షెడ్డు ఉంది. అందులో ఎండాకాలం ఎండంతా ఇంట్లోనే ఉంటుంది, చలికాలం చలి కూడా అంతకు మించిపోతుంది. అయితే ఎవరితో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండి స్నానానికి వాటికి ఆడవాళ్లకి ఇబ్బంది లేకుండా ఉన్నది అదొకటే అనిపించింది. అప్పటికింకా వ్యవధి ఉండడం చేత ప్రయత్నలోపం లేకుండా వెతుకుతూనే ఉన్నారు. చివరికి వాళ్ల అదృష్టం కొద్దీ ఏప్రిల్ నెలాఖరి నాటికి ఆ 3 వాటాలే స్థిరపరుచుకున్నారు. అందరూ మే 1వ తారీఖు ఉదయం నుంచి వాటాలు ఖాళీ చేయడానికి నిశ్చయించుకున్నారు. మొట్టమొదట 2 రిక్షాలు తెప్పించి అందులో చిన్నశెట్టిగారి సామాన్లు ఎక్కించి 2 పర్లాంగుల దూరంలో ఉన్న వాళ్ల వాటాకి చేర్చారు. చిన్నపిల్లలు 3 వెళ్లలేక ఏడుస్తూ ఆ ఇల్లు విడిచి వెళ్లారు. మంగమ్మగారు, ఆదిత్య అమ్మగారు కూడా కళ్ళు తుడుచుకోకుండా ఉండలేకపోయారు. తర్వాత 9 గంటలకి ఆదిత్య వాళ్ల సామాన్లు తీసుకెళ్లడానికి సిద్ధపడ్డారు. ఒకసారి కొన్ని సామాన్లు తీసుకెళ్లిన తర్వాత ఆదిత్య అమ్మగారిని చాలా శ్రమతో రిక్షా ఎక్కించి అంతకి 2 రెట్ల శ్రమతో కొత్త ఇంట్లోకి చేర్చారు. సామాన్లన్నీ పూర్తిగా చేరిన తర్వాత రంగారావు గారు, మంగమ్మగారు వాళ్లతో చెప్పి బయలుదేరుతుంటే మేడ మీద స్టూడెంట్స్ ఒక్కసారి ఈలలు వేసి హలో డార్లింగ్ ఆదిత్య అని అరిచారు. ఈ పరిస్థితి చూసి రంగారావు గారు, మంగమ్మగారు నిలబడిపోయారు. ఆదిత్య వాళ్ల వైపు చూస్తూ అంది, మీరు చూస్తే 4, నేను ఒక్కదాన్ని. మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే కిందకి దిగి నన్ను పెళ్లి చేసుకుంటానంటే సంతోషిస్తాను. లేని పక్షంలో పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఏది కావాలో చెప్పండి అంది. మేడ మీద వాటా వాళ్లే కాక పక్క వాటాలో వాళ్లు కూడా ఆ మాటలు విని చకితులయ్యారు. అప్పుడు ఆదిత్య, బామ్మగారు, మేమేమీ కలిగిన వాళ్ళం కాదు. ఒక పూట తిని ఒక పూట పస్తుండి అవసరమైన ఇంటెద్దే మొదలైనవి ఖర్చు పెడుతూ ఉన్నవాళ్లం. మీకు కావలసిన కూరలు పచ్చళ్ళు చేసి పెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాని ఒక్క సంగతి, మీకిచ్చే అద్దెలో నెలకు 60 రూపాయలు తీసుకుంటాను. దానికి మీరు రాజీ పడితే మీరు కోరిన విధంగా అన్నీ సప్లై చేస్తాను అంది. దాంతో ఇంటావిడ నోరు నొక్కుకుని తన భాగంలోకి వెళ్ళిపోయింది. రంగారావు గారు, మంగమ్మగారు ఇంటికి వచ్చి సామాన్లు బండిలోకి ఎక్కించడం మొదలుపెట్టారు. సుబ్బారావు, ఆదిత్య, శెట్టిగారు అందరూ వచ్చి సామాన్లు ఒకటి తీసి ఒంటెద్దు బండిలో ఎక్కించారు. బీరువా, పందిరి మంచం, గ్యాస్ పొయ్యి, బిందెలు మొదలైనవి జాగ్రత్తగా బండిలో సర్ది ఇల్లు ఖాళీ చేసేసరికి 12:30 అయింది. మంగమ్మగారు ఇంటి వాళ్ళకి ఇల్లు అప్పచెపుతూ ఇంటికి దండం పెట్టి అన్నారు, ఓ గృహదేవత, నువ్వు మాకు 8 సంవత్సరాలయ్యి ఆశ్రయమిచ్చావు. పిల్లలు, అల్లుళ్ళు, మనుమలు, చుట్టాలు అందరికీ ఆతిథ్యం ఇచ్చావు. మమ్మల్ని అంతే ఆప్యాయంగా చూడడం చేత నువ్వు మాదానివే అన్న భ్రమలో పడిపోయాము. ఇవాళ నిన్ను విడిచి వెళ్లేటప్పుడు మాకు నువ్వెంత గొప్పదానివో తెలిసి వచ్చింది. తల్లి, మా తప్పులేమైనా ఉంటే క్షమించు. మంగమ్మగారు గడపకు వంగి నమస్కారం చేసి చీర చెంగుతో కళ్ళు ఒత్తుకున్నారు. తర్వాత ఆమె 2 అడుగులు వేసి నడిస్తే అశోక వృక్షం నీడ ఆమె మీద పడి చల్లగా అనిపించింది. అప్పుడావిడ
ఆ చెట్టు కూడా దండం పెట్టి ఇలా అన్నారు, ఓ వృక్షదేవత, నువ్వు గృహదేవత తర్వాత ఆశ్రయమిచ్చిన తల్లివి. నీ నీడలో ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు మేము గడిపామో మా అందరికీ పెద్ద దిక్కువై కాపాడావు. మా అన్నగారు ఒక ఆయన ఈ నీడలో కూర్చునే రామాయణం రాసుకున్నారు. కాని తల్లి, నాకు ఒక్కటే కష్టంగా ఉంది. ఈ ఇంటి యజమాని ఇల్లు మార్పు చేస్తూ నిన్ను కొట్టివేయడానికి నిశ్చయించుకున్నాడు. ఇది మేమెవ్వరం భరించలేనటువంటిది. అందుకోసమే కాబోలు నువ్వు చల్లగా ఉన్నప్పుడే మేము నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాము. తల్లి, మా తప్పులు క్షమించు. రంగారావు గారు తక్కిన వాళ్లందరూ ఆవిడ మాటలు విని నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవరి మానాన వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత రంగారావు దంపతులు నోట మంచినీళ్లు కూడా పోసుకోలేదు. నడినెత్తి మీద సూర్యుడు విజృంభించాడు. బండి వెనకాతల వెళ్లడానికి కూడా శ్రమగానే తోచింది వాళ్లకి. మలుపు తిరిగేసరికి నారాయుడి రిక్షా కనిపించింది. రంగారావు గారి జేబులో చూసుకుంటే బండి అద్దెకి సరిపోను ₹1 మిగిలింది. అతను తువ్వాలు భుజం మీదకి వేసుకుని నడిచారు. బాబుగారు, అమ్మగారు, మీకు 8 సంవత్సరాలై రిక్షా అప్పుడప్పుడు కడుతున్నాను. మీరు ఇల్లు మారిపోతున్నారంటే వీధి వీధి అందరికీ కష్టంగానే ఉంది. ఇంత ఎండలో మీరు బండి వెనకాతల నడిచి వెళ్లడం ఏమీ బాగాలేదు. మిమ్మల్ని కొత్తింటికి చేర్చడానికి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు నారాయుడు. రంగారావు గారు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. బాబుగారు, మీరేమీ అనడానికి లేదు. అమ్మగారు, మీరెక్కిపోండి అన్నాడు. సామాను బండి వెనక దంపతులు కూర్చున్న రిక్షా ముందుకు కదిలిపోయింది. కథ సమాప్తం.